2019 ఎన్నికలకు ముందు వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ముందు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఒక సలహా ఇచ్చారు. కానీ ఆ సలహా ఏమాత్రం వంగవీటి రాధాకు నచ్చలేదు. ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి తనతో ఇలా మాట్లాడారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసి, ఆగ్రహం వ్యక్తం చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలోనికి వంగవీటి రాధా వెళ్ళిపోయారు. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సలహా సూచన రాధాకు ఆ రోజు చేదుగా అనిపించి ఉండవచ్చు, కానీ ఈ రోజు మాత్రం జగన్ అంచనానే కరెక్ట్ అయింది అన్న అభిప్రాయం విస్తృతంగా కలుగుతోంది. 2004లో వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వంగవీటి రాధా కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2009కి వచ్చేసరికి పిఆర్పి ఆవిర్భవించింది. చిరంజీవి పార్టీలోనికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిన వంగవీటి రాధా ఆఖరిగా ఆ విషయం చెప్పేందుకు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి తాను ప్రజారాజ్యం పార్టీలోనికి వెళ్లాలనుకుంటున్నారన్న విషయాన్ని చెప్పారు. అయితే తన స్నేహితుడి కుమారుడు తప్పటడుగు వేస్తున్నారని గ్రహించిన వైఎస్ రాజశేఖర రెడ్డి, వద్దు, ఆ పని చేయవద్దు, కాంగ్రెస్ పార్టీలోనే ఉండు, ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రాబోతోంది, నీకు మంత్రి పదవి కూడా దక్కుతుంది 2009 తర్వాత అని కూడా వైఎస్ఆర్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వంగవీటి రాధా మాత్రం రాజశేఖర రెడ్డి చెప్పినా కూడా వినకుండా ప్రజారాజ్యం పార్టీలోనికి వెళ్ళారు. 2009 ఎన్నికల్లో పిఆర్పి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆ తర్వాత రాధా రాను రాను ఇంకా బలహీనపడుతూనే వచ్చారు. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు. అయితే 2019కి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో ఒక కాపు నాయకుడు కావాల్సి వచ్చింది. ఎందుకంటే 2019 ఎన్నికలకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కూడా, జనసేన పార్టీ కూడా టీడీపీతో కలిసి లేదు. ఆ సమయంలో కాపులందరినీ ఆకర్షించడానికి ఒక అవసరం ఏర్పడింది తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగానే వంగవీటి రాధాని చూజ్ చేసుకున్నారు. వంగవీటి రాధా మీద విజయవంతంగా గాలం వేశారు. ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. తాను చేయి వదిలేస్తే గాలికి వెళ్ళిపోతాం రాజకీయంగా అంటూ స్వయంగా తనతోనే జగన్మోహన్ రెడ్డి అన్నారు అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సరే, అంత ఘాటుగా అలాంటి పదజాలం జగన్మోహన్ రెడ్డి వాడారో లేదో తెలియదు, కానీ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్తే ఈ సమయంలో రాజకీయంగా ఇబ్బందులు పడతావు, నష్టపోతావని వంగవీటి రాధాకి చెప్పి ఉండవచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికల సమయం. కానీ అవన్నీ ఏమీ లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలోనికి రాధా వెళ్ళారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకు పరిమితం అయిపోయింది. ఎమ్మెల్సీ పదవి ఇస్తారు అన్న హామీతోనే వంగవీటి రాధా ఆ రోజు టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ అయితే ఇవ్వలేదు. గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. కానీ 23 సీట్లకే తెలుగుదేశం పార్టీ పరిమితం అవడంతో ఆయనకు ఎమ్మెల్సీ దక్కలేదు, పోటీ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి వంగవీటి రాధా పాత్ర దాదాపు తెలుగుదేశం పార్టీలో శూన్యమైపోయింది. అక్కడక్కడ ప్రచారాలకు వాడుకోవడమే తప్పించి ఆయన రాజకీయ భవిష్యత్తుకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి హామీ రాలేదు. ఆ అవసరం కూడా తెలుగుదేశం పార్టీకి లేకుండా పోయింది. 2019 ఎన్నికల సమయంలో తమతో జనసేన పార్టీ లేదు కాబట్టి కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికి వంగవీటి రాధా అవసరమైంది తెలుగుదేశం పార్టీకి. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి స్వయంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఇక కాపులందరినీ తీసుకొని వచ్చే బాధ్యత పవన్ కళ్యాణ్ భుజాల మీద ఉంది. కాబట్టి ఇక ప్రత్యేకంగా వంగవీటి రాధాని మనం ఆదరించాల్సిన అవసరం లేదు అన్న ఒక అభిప్రాయానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వచ్చేసిందన్న విమర్శ కూడా ఉంది. పైగా వంగవీటి రాధా తండ్రి వంగవీటి రంగాను ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే ఆయన హత్యకు గురయ్యారో స్వయంగా చాలా మంది ఓపెన్ గానే చెప్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి హస్తం కూడా ఉంది ఆ హత్యలోని. అలాంటి పార్టీలో, అలాంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే పనిచేసేందుకు వంగవీటి రాధా వెళ్లడం కూడా పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో రాధాను వాడుకొని 2024 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ తమ వైపు వచ్చేసరికి రాధాను, రంగా వారసత్వాన్ని వదిలేసింది అన్న ఒక విమర్శ కూడా చాలా బలంగా ఉంది. ఇప్పుడు రాధాకు కూడా అలాంటి సంకేతాలు వచ్చాయో ఇంకా లేదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యత ఇక రాకపోవచ్చు అనుకున్నారు ఏమో, కానీ ఆయన అభిమానులతో మొన్న ఒక మీటింగ్ లో చెప్పారు, నాకు 5 ఏళ్లలో ప్రభుత్వం ఇచ్చే పదవి కంటే, 5 ఏళ్ళు ఉండే పదవి కంటే వంగవీటి రంగా వారసుడిగా నాకు అదే పెద్ద పదవి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు, పెద్ద గుర్తింపు అని కూడా వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తుంటే తెలుగుదేశం పార్టీలో తనకు ఎలాంటి పదవులు వచ్చే అవకాశం లేదు కాబట్టి రాధా ఇలా మాట్లాడుతూ ఉన్నారా అన్న ఒక అభిప్రాయం కూడా ఏర్పడింది. సరే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నుంచి వంగవీటి రాధాకు ఏదైనా సహకారం అందుతుందంటే అది కూడా అనుమానమే. పైగా వంగవీటి రంగా వారసుడిగా వంగవీటి రాధా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక వర్గంలో తానే అధినాయకుడిలాగా అనిపించుకోవాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు వంగవీటి రంగా వారసత్వాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించేందుకు పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా ఇష్టపడకపోవచ్చు. వంగవీటి రాధా 2004లో వైఎస్ఆర్ మాట విని అక్కడే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఆ తర్వాత ఆయన మంత్రి కూడా అయి ఉండేవారేమో.
కనీసం 2019లో జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఆయన మాటల్ని నెగిటివ్ గా కాకుండా ఒక హితవుగా తీసుకొని ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే 2019లోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవారేమో, లేకుంటే ఒక ఎంపీ మచిలీపట్నం ఎంపీగా వెళ్ళాలన్న ప్రపోజల్ పెట్టారని చెప్తున్నారు. ఒకవేళ ఎంపీగా వెళ్ళినా కూడా ఎంపీగా గెలిచి ఉండేవారు. లేదు ఆ రెండు కాదు అనుకుంటే అధికారంలోనికి వచ్చిన తర్వాత అయినా ఎమ్మెల్సీ లాంటి పదవైనా ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీ అడుగడుగున వంగవీటి రాధాను వాడుకొని వదిలేసింది అన్న ఒక విస్తృత అభిప్రాయం అయితే ఏర్పడిపోయింది. సో ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ వంగవీటి రాధాకు మేలు చేస్తుందా? చెప్పాలంటే వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆన్ డిమాండ్ ఉన్నట్టుండేది, డిమాండ్ చేసి అక్కడ పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయనకు అలాంటి పరిస్థితి లేదు. పైగా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా. దాంతో వంగవీటి రాధా పాత్ర చాలా పరిమితం అయిపోయింది, దాదాపు శూన్యమైపోయిందని చెప్పాలి. అదే వైఎస్ఆర్సీపీలో ఉంటే వంగవీటి రంగా వారసుడిగా కుమారుడిగా, పార్టీ గెలిచినా ఓడినా వంగవీటి రంగా కుమారుడిగా వారసుడిగా రాధాకు చాలా ప్రాధాన్యత ఉండేది. కానీ ప్రతి చోట ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వంగవీటి రాధా వేసుకున్న లెక్కలు తప్పడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. 2004 తర్వాత ఆయన ఇంకా ఆ తర్వాత గెలిచే పరిస్థితి రాలేదు. ఇంకా తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత 2019లో కావచ్చు, 24లో కావచ్చు కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయనకు దక్కలేదు.